దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. ఆ దేవుడు సార్వభౌముడై సజీవుడై మన మధ్యలో ఉన్నారు కనుకనే మనం ఈ మేరకు మన శరీరంలో ఉన్న బలాన్ని హరించి వేయడానికి ఎండ పీల్చేస్తుంది. మనిషిని ఎండిపోతాం మనం. ఎంత బలాఢ్యుల్ని కూడా పొంగదేస్తుంది ఎండ. ఈ అనారోగ్యం ఉంటే మనిషిని ఇంకా మడత పెట్టేస్తుంది. మరి దేవుడు కృప చూపించబట్టే మనలో ప్రతి ఒక్కరూ సజీవంగా ఉంటున్నాం. ఈ మధ్య ఎండల్లో అనేక మంది పాపం తీవ్రమైన వేడిమికి ఒక్కరోజే 100 మంది చనిపోయారని విని నేను షాక్ అయ్యాను. రాబోయే దినాలు ఘోరమైన దినాలు, భయంకరమైనవి. అయినా కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఏ ప్రమాదం కానీ, ఏ దుర్వార్త కానీ, ఏ యుద్ధం కానీ, ప్రకృతి వైపరీత్యాలకు వచ్చిన సమాచారం కానీ మన కృంగదీయదు. హల్లెలూయా. అది అందరూ చెప్తాం హల్లెలూయా. ఏది మన కృంగదీయకూడదు. అదే దేవునిలో మనం ఉంచిన నిరీక్షణ. బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాల్లో మరి బాధపడ్డారు, శ్రమ కలిగింది, సాతానుడు శోధించాడు. అయినా కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడబాబు. మనం చేతకాని వాళ్ళం అయిపోవడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. ప్రియులారా, నేను గత 2 వారాలు దేవుడు నాకు ఇచ్చిన కృప చొప్పున నాకున్న అమితమైన ఆసక్తిని బట్టి పాత నిబంధనలోని 66 పుస్తకాలు, ఒక్కొక్క పుస్తకాన్ని తీసుకొని దానిలో ఒక క్లుప్త సందేశాన్ని 4 పాయింట్లతో సిద్ధపరిచాను. దానిలో ఆదికాండము, నిర్గమకాండము, నేను మొన్న పోయిన వారం నిర్గమకాండము కూడా ముగించాను. చాలా వడివడిగా ఏదో మాట్లాడేసేసి పూర్తి చేయడం అది సరైన పద్ధతి కాదేమో, కానీ మొత్తానికి అది కూడా చిన్నవే, పెద్ద సమయం పట్టేవి కావు. అయితే పూర్వపు నేపథ్యము, దాని గూర్చిన పూర్వాపరాలు మనకు తెలియకపోతే బైబిల్ అందరికీ అన్ని మనకు తెలిసినట్టు అందరికీ తెలిసేమని అనుకోవడం, దాన్ని ఉద్దేశించి మాట్లాడేసేస్తే అందరికి తెలుసుకుంటారని అనుకోవడం కూడా సరైన పద్ధతి కాదు. అందుకనే నేను కొంత దానికి సంబంధించిన పూర్వపు సమాచారాన్ని కొంత చెప్పాను పోయినసారి వర్తమానం. ఇప్పుడు లేవియ కాండం అనే 3వ గ్రంథంలో నుంచి చాలా క్లుప్త సందేశాన్ని నేను సిద్ధపరిచాను. లేవియ కాండము. ఈ లేవియ కాండంలో దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం అందరం ఒకసారి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? దేవునికే, మనుషులు కాదు. ఆయన పరిపూర్ణముగా పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. మరి అంతేకాదు, ఆయన ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క పాపము, ఆదాము హవ్వల శోధనలో పడి సాతాను యొక్క శోధనలో చిక్కుకొని పాపమునకు దాసులయ్యారు. కానీ పాపములో నుంచి మానవుణ్ణి విడిపించడానికి పాపము వలన రక్తము యొక్క ప్రోక్షణ, రక్తము చిందించడం, రక్త పరిహారము అంటే రక్తము ద్వారా పరిహారం చేయబడటము, దాన్ని మనం చూస్తున్నాం. ఆ అంశాన్ని క్రీస్తు ప్రభు యొక్క మరి బలి అర్పణ ద్వారా దేవునికి దూరస్తులమైనటువంటి మనము ఇప్పుడు ఆయన చేసిన రక్త బలి అర్పణను బట్టి, శిలువలో ఆయన చిందించిన రక్తమును బట్టి మనము దేవునికి మరి సమీపస్తులుగా చేయబడి ఉన్నాం. ఈ లేవియ కాండంలో ఈ ఆధునిక కాలంలో ఆ పాత నిబంధన బలులు, బలి అర్పణలు, అందులో ఉన్న నిబంధనలు అవన్నీ చదువుతూ ఉంటే ఎవరికైనా ఒక పట్టాన అర్థం కావు సులువుగా. అది ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇందులో మనకేం అర్థం కాదు కాబట్టి ఈ గ్రంథాన్ని మనం
ఏం చదువుతాంలే అనే భావన కలుగుతాం. కానీ దేవుడు క్రొత్త నిబంధనలో జరిగిన వాటన్నింటినీ, జరగబో వాటన్నింటినీ పాత నిబంధనలోనే ఒక ముందుగానే వాటికి సంబంధించిన ఛాయలు, అంటే మనం ఛాయగా దేవుడు చూపించాడు. జరగబోయే వాటిని సాదృశ్యము, సూచనలు దేవుడు అలాగున బయలుపరిచాడు అనమాట ఈ సత్యాలు. అయితే దేవుని యొక్క పరిశుద్ధతను బయలుపరిచే అధ్యాయాలు, అందులో దేవుడు తన పరిశుద్ధతను బయలుపరిచినటువంటి గ్రంథము. ఈ గ్రంథంలో మనం అధికమైన విషయాలు మనం చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధత, పాపము యొక్క మూల్యము. పాపమునకు ప్రాయశ్చిత్తం చేయాలి కదా. పాపము చాలా ఖరీదైనటువంటిది, చాలా అది అధికమైన విలువ కలిగిన వాటిని డిమాండ్ చేస్తూ ఉందన్నమాట. పాపము నుంచి విడుదల పొందాలంటే యేసుప్రభు ఎంత అమూల్యమైన రక్తమైన, గొర్రెల యొక్క, జంతువుల యొక్క, లేక ఎద్దుల యొక్క, లేకపోతే పశువుల యొక్క, మరి మన పక్షుల యొక్క, అంటే వాటి రక్తంలో ముంగుర్తుగా మాత్రం అది చేయబడింది. కానీ అంతిమంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ రక్తము యొక్క ఆవశ్యకత, ఆ రక్తము యొక్క విమోచన శక్తి, పాపములో నుంచి విడుదలకు అత్యంత ఆవశ్యకమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము యొక్క ప్రాధాన్యతను ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప ఆ విధముగా పాప పరిహారము కొరకు చిందించబడిన ఆ రక్తమును మనం చేరుకోవడము, ఆయన్ని విశ్వసించడము, ఆయన యొద్దకు రావడము అనేది ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో 613 నిబంధనలు ఉన్నాయి. ఈ పాత నిబంధనలో 613 విషయాలను, అంటే నిబంధన ప్రకారం వాటన్నిటిని నెరవేర్చాల. ఈ నిబంధన మానవుడు లేకపోయాడు కనుకనే దాన్ని పరిపూర్ణుడైన ప్రభువే మనుష్యుడుగా అవతరించి పాపరహితమైన తన జీవితం ద్వారా ఈ లోకములో ఆయన మనుష్యుల మధ్యలో శరీరము ధరించుకుని వచ్చిన దేవుడుగా ఆయన అవతరించినందువలన ఈ లోకములో మనుషులందరికీ ఒక మార్గమును ఆయన ఉపదేశించారు. అంతేకాకుండా 5 రకములైనటువంటి బలి అర్పణలను ఈ లేవియ కాండం మనకు తెలియచేస్తూ ఉన్నది. అంతేకాకుండా మరి దేవుని యొక్క పాప క్షమాపణ దినాన్ని అది ప్రచురపరుస్తూ ఉంది లేవియ కాండం. ఇవన్నీ కూడా ఒకే ఒక సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుడు పరిశుద్ధుడు, మనుషులందరూ పాపులే, దేవునిని సమీపించలేరు. కానీ ఆయనే తన కుమారుడైన క్రీస్తును మధ్యవర్తిగా పంపించి మనుషులకు దేవునికి ఆయనే మధ్యవర్తిగా ఉండి మనుషులను తన యొద్దకు ఆకర్షించుకోవటానికి తన కుమారుడిని పంపించి ఉన్నాడు. మనం ఈ సందర్భంలో లేవియ కాండము, వివేక్ ఒకసారి లేవియ కాండము పాత నిబంధనలో లేవియ కాండము మూడో పుస్తకం, అది లేవియ కాండము 17వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవాలి. 17:11లో ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమని ఉందంటే, కాదు 17:11 లేవియ కాండం. రక్తము, నేను తీశాను, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. చూడండి, రక్తము దేహమునకు రక్తమే ప్రాణం.
మన యొక్క అపరాధము పోవటానికి రక్తము చిందించబడకుండా పాప పరిహారం జరగదు గనుక దేవుడు ఏం చెప్తున్నారు? రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. హల్లెలూయా. మనుష్య జాతి యొక్క పాపము పరిహారము చేయబడుటకు ఆది నుండి దేవుడు బయలుపరిచినటువంటి విధానము రక్తము చిందించడం. దేవునికి పాపమును మనిషిపై నుండి పాప దోషమును తొలగించేది రక్తమే కనుక దాని యొక్క ప్రాధాన్యతను దేవుడు తెలియచేస్తూ వచ్చారు ఆది నుండి. అయితే కాలము మధ్యలో అంటే దినముల అంతములో వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో సశరీరుడుగా ప్రత్యక్షమై కన్యక గర్భము ద్వారా పుట్టి పాపరహితమైన తన జీవితము ద్వారా ఎన్నడూ ఏ పాపము చేయని యేసయ్య పాపరహితుడుగా ఉన్న దేవుడు మనుషుల యొక్క పాపము పరిహారం కావాలంటే గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, పక్షుల యొక్కయు, కోడెల యొక్కయు ఇవి ఏ రక్తము వల్ల కూడా పాప పరిహారం పరిపూర్ణంగా జరగదు. తాత్కాలికమైనటువంటి ఉపశమనము దేవుడు సంవత్సరానికి ఒక పర్యాయము బల్యార్పణ విధానాన్ని చెప్పారు. కానీ తదనంతర కాలంలో లోకములో సాక్షాత్తు దేవుడే కుమారుడైన క్రీస్తు రూపంలో లోకములో అవతరించారు. ఆయన అవతరించడం కారణం ఏంటంటే రక్తం యొక్క బలి అర్పణకు పాపరహితమైన రక్తం యొక్క ఆవశ్యకత ఏర్పడింది. ఆ రక్తమును చిందించడానికి ఈ లోకములో ఎక్కడ ఏ రక్తము పనికిరాదు. హల్లెలూయా. యేసు రక్తమే మనలను తండ్రి అయిన దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. యేసు రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది. ఆ రక్తమే తండ్రి అయిన దేవునికి అంగీకార యోగ్యమైనది. ఆయన మాటలో కానీ, క్రియలో కానీ, తలంపులలో కానీ, మరి ఏ విధంగా తన ప్రవర్తన ద్వారా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నడూ ఏ పాపము చేయని మనుషుల నిమిత్తము మనిషిగా అవతరించిన దేవుని ప్రియకుమారుడైన క్రీస్తుకు ఉన్న వ్యత్యాసం అదే. మనలాంటి శరీరమే ఆయన ధరించుకున్నప్పటికీ మన వలె ఆయన పాపం చేయ మనము పాపులమైపోయాము. పాపుల కొరకు పాపముగా చేయబడ్డారు ప్రభు. ఆయన అందుకనే పాపము శిక్షించబడింది. కుమారుడైన క్రీస్తు తన రక్తము చెందించారు. తండ్రి అయిన దేవుడు దాన్ని అంగీకరించారు. ఆయన కూడా తన ఇష్టము చొప్పున తన ప్రాణం పెట్టారు. అందుకని ఈ రోజున ఇటువంటి పాపులమైన మనకు ప్రభు పరిశుద్ధమైన నామములో ఆయన బలి అర్పణను బట్టి ఉచితంగా పాపక్షమాపణ దొరుకుతాం. ఆయన విశ్వసించితే, ఆయనకి లోబడితే, ఆయన ఉపదేశమును స్వీకరించితే, విశ్వాసం ద్వారా యేసు ప్రభువును మన అంతరంగంలో చేర్చుకుంటే, ఆయన ప్రభు అని యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపనని ఎవరైతే తమ హృదయంలో ఒప్పుకొని విశ్వసిస్తారో, తమ నోటితో ప్రార్థన చేసి ప్రభా పాపినైన నన్ను క్షమించుమని ఒప్పుకుంటారో అతివారు రక్షణ పొందుతారు. అందులో సందేహం ఏమీ లేదు. పైగా గత వారం నేను ఎక్కువగా ఎంఫసైజ్ చేసినటువంటి విషయము, భూదిగంత జనులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందుడు అనే దానిని ఎంతో శక్తిని వినియోగించుకొని, ఆ శక్తిహీనమైన శరీరంలో ఉన్న నేను బలహీనుడిగా ఉండి కూడా దేవుడిచ్చిన ఆ గొప్ప శక్తిని బట్టి, నాలో ఆయన ఇచ్చిన ఉత్సాహము ఉద్వేగాన్ని బట్టి నేను గత వారం అంత గట్టిగా దాన్ని నేను ఎంఫసైజ్ చేశాను. ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి విషయం వివేక్ 19వ అధ్యాయం, అదే లేవియ కాండంలో 19వ అధ్యాయము మరి 2వ వచనం చూద్దాం. మీరు పరిశుద్ధులై ఉండవలెను.
మీ దేవుడైన యెహోవాకు మీ దేవుడైన యెహోవానైన నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఆగండి, దేవుడు మనకి ప్రతి పర్యాయం కూడా తన యొక్క వాస్తవిక గుణ లక్షణం, దేవుని యొక్క నైజం, దేవుని యొక్క సహజ సిద్ధమైన లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. దేవుడి పేరు చెప్పి దేవుని బిడ్డలమని మనం చెప్పి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామంటే ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కనుకనే మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన తన పరిశుద్ధతను మనకు ఆపాదించడమే. మనకు పరిశుద్ధత లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ పరిశుద్ధత మనకి లేదు. మన పరిశుద్ధం కానే కాదు. మన జన్మ వలన, మన క్రియల వలన, మన ఆలోచన విధానం వలన చెడిపోయిన ఈ హృదయంతో ఆ శోధనను ఆదాము హవ్వల నుండి మనకు సంక్రమించినటువంటి పాపం అనే సంక్రమణ వ్యాధితో భూమి మీద ప్రతి మనుష్యుడు బాధపడుతూ ఉన్నాడు, మరణానికి గురయ్యాడు. అటువంటి నరుల పట్ల ప్రేమతో సజీవుడైన దేవుడు, కృపగలిగిన దేవుడు పరలోకపు మహిమలో నుండి ప్రత్యక్షుడై పాపరహితుడుగా తాను ఈ లోకంలో మనుషుల మధ్య జీవించి అన్యాయపు తీర్పు పొంది అక్రమముగా మనుషులు ఆయన్ని చిత్రహింసలకు గురి చేసి ఇరువురు దొంగల మధ్య ఆయన్ని వేలాడదీసి రోము ప్రభుత్వము ఆయన పొంతి పిలాతు అధికారం చొప్పున ఆ ప్రభుత్వం తరఫున ముద్ర వేసి ఆయన సిలువ వేయటానికి అప్పగించాడు. వారి కేకలే గెలిచినది. అయితే ఆయన వచ్చింది రాజ్యం స్థాపించుకొని. ఆయన అడిగాడు విచారణలో, నీవు రాజువా అంటే నీవు అన్నట్టే అన్నాడు ప్రభు. అవును, నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకంలో మనుషులు అన్యాయస్తులు, అక్రమకారులు, ఒకరి మీద ఒకరు పడి పశువుల కంటే హీనంగా కొట్టుకొని చచ్చిపోతారు. ఇప్పుడు జరిగే యుద్ధాలు సిగ్గుమాలిన యుద్ధాలు, ఒకరి మీద ఒకరు పడి చేసే యుద్ధం, ఒక్కొక్క ఇంటిలోనే భయంకరమైన యుద్ధాలు, ఒక్కొక్క వ్యక్తిలోనే వాడికి లేదు, నెమ్మది లేదు. ఎందుకంటే మ్యాన్ ఈజ్ టార్న్ అపార్ట్. మానవుడు తన్ను తాను చీల్చి వేసుకునేంత దౌర్భాగ్య స్థితిలో దేవుని ఎదుట నిరుత్తరుడుగా ఉన్నాడు. మనకి సమాధానం లేదు. మనకే కూడా వ్యక్తిగతంగా మన జీవితంలో ఏమీ అర్థం కాక మనం పిచ్చివాళ్ళమే. కొంతమంది ఇట్లా తల, మన పిచ్చివాళ్ళు ఏం చేస్తారు, తల ఏం చేసుకుంటారు, పీక్కుంటారు అనమాట, తల పీక్కు. అలాంటి వారు మనం పాపం అంతగా దౌర్భాగ్య స్థితికి నెట్టేస్తారు. లోకంలో శరీరంలో దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని అనుభవించడానికి కూడా చాలామంది ఆరోగ్యకరమైన ఆలోచనలు చేస్తే ఆనందంగా ఉంటారు. పొద్దున్న లేట్ ఎవడు తిడదామా, ఎవడిని ఏదన్నామా, ఎవడి మీద మోపుదామా, నిందలు వేద్దామా, ఏదో మనంతట మనమే సానుభూతి. మళ్ళీ ఆడ నాకు అట్ట చేశాడు, వీడు ఎట్ట చేశాడు, నేను ఎట్ట అయిపోయాను. సరే, దేవుడి స్తోత్రం, ఏదైతే అయింది, హల్లెలూయా. దేవుడు వచ్చాడు కదా, అయ్యా నీవన్నీ చూస్తున్నావు, నేను కొన్నాళ్ళ పాటు ఈ శ్రమలు పడతానులే అనుకోవాలి. తప్పదు, లోకంలో శ్రమలు తప్పవు. మనిషి బ్రతికున్నంత కాలం, శరీర రీతిలో మానవుడు బ్రతికున్నంత వరకు ఈ భూమి మీద శ్రమలు తప్పవు. ఒకరిపై ఒకరు పడి నిందించుకోవటం, హింసించుకోవటం, దౌర్భాగ్యకరమైన వ్యవహారం చేయక తప్పదు, మనుషులు చేస్తారు. ఈ లోకము కూడా మారు మనసు పొందిన వారు అందరు లేరు, దేవుని నీతిని ఎరిగిన వారు లేరు, సత్యాన్ని అనుసరించి నీతిగా బ్రతుకుదామని ఆకాంక్ష లేని ప్రజలున్నారు. మతముల మధ్యలో విభేదాలు, విమతములు, క్రైస్తవ్యములో మళ్ళీ విమతములు. అసలే లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. మతాల మధ్యలో సఖ్యత లేదు, సమాధానములు. మాది గొప్ప అంటే మాది గొప్ప, మళ్ళీ రిజర్వేషన్లు, ఎన్నో గొడవలు, కక్షలు, కార్పణ్యాలు, ఆస్తి పంపకాల్లో గొడవలు, ఉద్యోగాలు, నాది ఉద్యోగం నీది ఉద్యోగం అనుకోవడం. ఎవరికి వస్తే ఉద్యోగం ఉండదు, ఉన్న 10 ఉద్యోగాలు, వేలాది మంది పోటీ పడుతున్నారు. కనుక ఇట్లా లోకంలో ఉన్న పరిస్థితులు దయనీయమైన పరిస్థితులు. దేవుడే వీటన్నిటినీ సరిదిద్ది తన రాజ్యము స్థాపించి, ఆ రాజ్యములో ఎటువంటి రాజ్యం అంటే దేవుని యొక్క రాజ్యము, గొర్రె పిల్లయు సింహమును
ఒకే చోట చేరి గడ్డి మేస్తాయి. అలాంటి రాజ్యము ఆయన రాజ్యము. అతి నీతిమంతుడైన దేవుని రాజ్యము, అది పరిశుద్ధుడైన దేవుని రాజ్యము. ఈ లోకంలో ప్రజలందరూ ఆ రాజ్యంలో ప్రవేశిస్తారని ఏమి చెప్పలే. నన్ను ప్రేమించి, నన్ను వెంబడించి, నా మార్గమును అనుసరించి, నా ధర్మశాస్త్రమును ప్రేమించి, నా కుమారుడైన క్రీస్తును ముద్దు పెట్టుకొని, మేము మీకు తెచ్చిన రక్షణను స్వీకరించి, ఏది ఉచిత బహుమానం నేను ఇస్తున్నా అందరికీ, దాన్ని పుచ్చుకోవడమే కానీ మీరు పుచ్చుకోకుండా నాకు వద్దు అని అంటే నష్టపోయేది ఎవరు? నాకు వద్దు అంటే నువ్వు పోయి నరకంలో కాలిపోతావు. పాపులకు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు పాపులైన మనుషులకు కుమారుడైన క్రీస్తును లోక ప్రజల ప్రాయశ్చిత్తార్థమై, ప్రజల పాపాలన్నీ పరిహారం కోసమై గొప్ప బలియార్పణ చేయడానికి అంగీకరించాడు. అది చరిత్రలో మానవాళి ఎనటెనటికి జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత స్తుతి దేవునికి చెల్లించవలసిన మహా గొప్ప ఘట్టం అది. ఇరువురు దొంగల మధ్యలో సజీవుడైన దేవుడు ఆకాశ మండలంలో నుండి, ఆకాశ మహాకాశంలోని చూసి, తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన క్రీస్తు చేస్తున్న మహాబలి అర్పణ, చిందించుతున్న నిరపరాధ రక్తం, యేసు ప్రభువుని ఎరిగిన వారు కూడా ద్రోహులై, దౌర్భాగ్యులై, చెడిపోయి ఆయనను నిరాకరిస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని ఎవరు ఇది కాదనలేరు. ఎందుకంటే కుమారుడైన క్రీస్తుపై మోపబడిన పాపం అందరి పాపం, అది లోకంలో ప్రజలందరి పాపం మోపడింది. అయితే కూడా ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టారు, ఏదో కొంతమంది కొరకు కాదు. అసలు బైబిల్లో దేవుని వాక్యం నిజంగా గ్రహించుకున్న వారు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే ఏంటంటే ఇంకా కేవలం ఇదిగో సుందరరావు గారు, సుధీర్ గారు, లేకపోతే వివేక్ గారు, వీళ్ళే ఉన్నారు ఇక ఏమా కాదు కదా. ఎవరున్నారు? అన్ని దేశాల ప్రజలు ఉన్నారు, భూమండలంలో ఉన్న ప్రజలందరూ ఉన్నారు. నల్ల జాతి వారు, తెల్ల జాతి వారు అహంకారంతో చస్తున్నారు. వాళ్ళు మా జాతి గొప్పది, మా జాతి. ఎవడరా మీరందరూ ఆది తల్లిదండ్రులైన ఆదాములో నుండి వచ్చిన వారే కారా? మీరందరూ ఒకే రక్తం లేదా మీ శరీరంలో? మీరు మాట్లాడే భాషకి ఒక అర్థము, ఒక భావం ఉంటుంది కదా. ఏ భాషలోనైనా అమ్మ అమ్మే కదా, ఏ భాషలోనైనా అన్నం అన్నమే కదా. మరి దేవుడు అశుద్ధమైన పనులు చేయమని చెప్పలేదు, ఒకడి మీద ఒకటి పడి సావమని చెప్పలేదు, కొట్టుకోమని తిట్టుకోమని చెప్పలేదు. అయితే దేవుడు ఒక సమాధానం ఇచ్చాడు, ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఏది మేలో ఏది కీడో తెలుసుకోవడానికి కృపనిచ్చాడు. కానీ ఆ సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం నడవాలనే ఆశ ముందు ఉంటే ఆ ఆశను నెరవేర్చడానికి దేవుడు మార్గం సరళం చేస్తాడు. సరే, మనం ఎవరికి వ్యతిరేకం కాదు, యేసయ్య ఎవరికి వ్యతిరేకం కాదు, దేవుడు ఎవరికి వ్యతిరేకం కాదు. దేవుడు లోకమును, ఈ ఒక్క మాటతో ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాల్సిన సత్యం, లోకమును ఎంతో ప్రేమించాడని చెప్పాడు. కానీ ఆ క్రైస్తవులను ప్రేమించాడు, యేసు ప్రభు గుడికి వెళ్ళే వాళ్ళనే ప్రేమించాడు అట్ట చెప్పట్లా. అందుకని ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక నువ్వు ఏ మతంలో ఉన్నా నీవు సువార్త విన్నావా లేదా, సువార్తకు లోబడ్డావా లేదా, కావాలని కోరుకున్నావా లేదా, మేలైన సత్యాన్ని, మేలైన దాన్ని ఎరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇప్పుడు బజార్లో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, ఏదైనా అపవిత్రమైనదో అశుద్ధమైనదో మన కళ్ళ మీద పడితే దాన్ని అభ్యాన్ని మనం ఏం చేస్తాం, దూరంగా వైదొలికి వెళ్ళిపోతాం. అంతేగాని పోయి దానిలో కాళ్ళు పెడతామా, లేకపోతే దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము. ఇప్పుడు మన కళ్ళ ఎదుట దేవుడు జీవ మార్గాన్ని, మరణ మార్గాన్ని పెట్టాడు. దేవుని వెంబడించేవారు, సజీవుడైన దేవుడు నాకు కావాలని కోరుకునేవారు సత్యాన్నే అనుసరించాలి. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరుకోవడం మార్గమే లేదు. ఎందుకంటే మానవుడు మార్గం తప్పాడు కనుకనే ఇల్లు ఎక్కడో తెలియట్లేవని ఇల్లు వెతుక్కోవడం లేదు. ఇల్లు తెచ్చుకోవాలంటే మార్గం కావాలి, ఇంటికి వెళ్ళాలంటే దారి కావాలి. ఆనాడు తప్పుపైన కుమారుడు ఏం చేశాడు? దేశం కాని దేశానికి వెళ్ళాడు. మనుషులు స్వార్థపరులై తను తీసుకొచ్చుకున్న తన ద్రవ్యం అంతా ఖర్చు పెట్టి వేసులతో రకరకాల తాగి తందనాలాడి ఆగమైపోయాడు. చివరికి పందులు తినే పొట్టు కూడా ఆ తప్పిపోయిన కుమారునికి దొరకనేలేదు. కానీ
అతడు తాను చేసింది తప్పు, నా తండ్రి ఏంటో ఎంతోమంది పని వాళ్ళకే కడుపు నిండా ఆహారం దొరుకుతూ ఉంది, నాకేమీ లేదు, ఇక్కడ నేను చచ్చిపోతున్నాను. ఆయన ఏమనుకున్నాడు మనసులో? నానా, నేను నీ దగ్గర ఆస్తి పంపకాలు చేయించుకొని నేను నా ఇష్టానుసారంగా ఆలోచించి వెళ్ళిపోయాను, కానీ నేను మళ్ళా నీ ఆస్తిని ఇవ్వమని ఇంకొకటి రావట్లేదు నాన్న, దయచేసి నీ పని వాళ్ళలో ఒక పనివాడుగానన్నా పెట్టుకో అని అడగటానికి వాడు ఆలోచన చేసుకొని మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటాను, ఆయన దయగలిగిన వాడేలే, ఎంతోమందికి అన్నం పెడుతున్నాడు మా నాన్న అని చెప్పేసి ఆయన అనుకున్నాడు మనసులో. అయితే ఆ విధంగా వచ్చి అతను దూరంలో ఉండగానే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? కుమారుణ్ణి చూసి ఆ కుమారుడు ఇంకా అల్లంత దూరాన్ని ఉండగానే ఎదురుగా వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీళ్లు కాచి, అయ్యో నా కుమారుడా, అయ్యో నా కొడుక, ఇంత లేచి బాధలు పొందావా, ఇంత అవమానం నిందలు పందులు తినే పొట్టు కూడా నీకు దొరకలేదన్న ఆయన, రా అని వాడిని హక్కుని చేర్చుకొని వెంటనే తన దగ్గర ఉన్న సేవకులు, అతను బాగా ధనవంతుడు, అతను బాగా ఐశ్వర్యవంతుడు, కృప కలిగిన వాడు, ఎంతమందినైనా చేర్చుకునే శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, పోషించే పోషణకర్త. ఆయన వెంటనే ఆ కుమారుడిని చేర్చుకొని ఒంటి మీద ఉన్న ఆ రోత వస్త్రం, మురికి వాసన కొడుతున్న ఆ కుమారుడికి స్నానం చేపించి అతన్ని తిరిగి ఊరేగింపు చేసి ఇంటికి తీసుకువెళ్ళాడు. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా! లోకంలోని ప్రజలందరూ పాపము వలన, అవిధేయత వలన, అశుద్ధమైనటువంటి ఈ లోకంలో నెలకొని ఉన్న సాతాను యొక్క రాజ్యములో శోధనలో చిక్కుకున్నారు. అట్టి చిక్కులన్నింటిలో నుండి తప్పించడానికి దేవుడే మనుష్యుడై వచ్చాడు. కుమారుడే, తండ్రి అయిన దేవుని కుమారుడే ఈ లోకంలో బలి అర్పణ చేయడానికి బలి పశువుగా బలి అయిపోయాడు. ఆయనకి ఎంతో మహిమ చెల్లిస్తున్నాం. ఆయనకి ఘనతను, మహిమను, ప్రభావాన్ని మనం ఆరోపిస్తూ ఉన్నాము. మరి ఈ రోజున 17వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చూద్దాం. 17:11లో, నిర్గమ 17:11లో, ఆశ్చర్యకరమైన దేవుని సత్యాలు. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితనని తండ్రి అయిన దేవుడు సెలవిస్తూ, అంటే వాస్తవానికి ఒక జంతువులో ఉన్న రక్తము దాని ప్రాణం, అంతే కదా. రక్తము ప్రాణమే. మనకు కూడా అంతే. మన శరీరంలో రక్తం పోతే మనిషి చచ్చిపోతున్నాడంట, రక్తం లేదు. మరి ఆయన తన రక్తం ఇచ్చాడు, తన రక్తంతో మన ఆదుకున్నాడు, మన పోషించాడు, బ్రతికించాడు. ఈరోజు నా యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా అని మనము పరిశీలన చేసుకోవాలి. కృతజ్ఞతాపూర్వక హృదయాలతో మనం ఆయన జీవిస్తున్నాం. For the life of the flesh is in the blood, and I have given it to you upon the altar to make an atonement for your soul. For it is the blood that maketh an atonement for the soul. పాపమునకు ప్రాయశ్చిత్తము, ఒక ఆత్మకు ప్రాయశ్చిత్తం చేసేదే రక్తం అన్నమాట. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మనందరినీ పాపులుగా తీర్మానించింది ఏంటో తెలుసండి? 19వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి చదివిందే మళ్ళీ చదువుతున్నాం. మీ దేవుడైన యెహోవా దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడును, అవును చాలు, ఇది ఒక ఆజ్ఞ. అలాగే చాలామంది దేవునికి లోబట్టలేదు. చాలామంది తండ్రికి ప్రతినిధిగా, పరలోకపు తండ్రికి ప్రతినిధిగా ఉన్న తల్లికి తండ్రికి కూడా చాలామంది లోబట్టడం లేదు. అవిధేయంగా మాట్లాడటం, అక్రమంగా వారితో వ్యవహరించడం, వారిని వృద్ధాప్యంలో చూడలేకపోవడం, వారిని నిరాకరించడం,
వారిని నేను ఆ మధ్య పేపర్లో చదివి మీకు కూడా గతంలో చెప్పాను ఏదో ప్రసంగంలో. ఒక 20 కుమారులు ఉన్నారంట. వారి తండ్రి ఎప్పుడో చనిపోయాడు, తల్లి సజీవంగా ఉంది. ఆమె పాపం సాగు బతుకుల మధ్యలో ఉంటుంది, ఆమెను ఎవరో చూడట్లా, అన్నం పెట్టట్లా. చిన్న కుమారుడు దగ్గర ఉంటుందంట. ఆయన ఏం చేశాడు, ఒకరోజు శ్మశానం దగ్గరలో చెట్టు కింద కుంకిల మంచం మీద ఆమెను పెట్టాడు. ఆ విషయం తెలిసి అందరూ ఊరు పెద్దలు గద్దించి అతన్ని ఏడ్చారు, బాధపడ్డారు, అంటే దుఃఖపడ్డారు. పోలీసు వాళ్ళకి ఎవరో చెప్పారు. వాళ్ళు వచ్చి నీ తల్లిని మర్యాదగా తీసుకుని వెళ్ళి ఆమెను పోషించు, ఆమె చనిపోతే తీసుకెళ్ళి అప్పుడు చంపే అదే అంత్యక్రియలు చేయొచ్చు, కానీ బ్రతికొండగానే నువ్వెవడవరా ఇట్లా చేయడం అతను అందరూ గద్దించారు మనస్సాక్షితో. అతను కూడా పోలీసు వారు వచ్చి హెచ్చరించిన తర్వాత తీసుకువెళ్ళక దేవుని ప్రియ బిడ్డలారా, మన పెంచి పోషించిన మన తల్లిదండ్రులకు ఎలాగైతే లోబడాలో, మనందరినీ సృష్టించిన సృష్టికర్త మన తండ్రి, పైనుండి మన చూస్తున్నవాడు, అత్యంత పరిశుద్ధుడు, తన కుమారుణ్ణి మన కొరకు పంపినవాడు, పరమ తండ్రి, ఆయనకు మనము మరి భయపడుతున్నామా, అది మనము ఆలోచన చేసుకోవాలి. మరి మనం చూసినట్లయితే పాపమునకు రక్తమే అవసరం అని చెప్పాను కదా. ఆ రక్తం చిందించకపోతే పాప పరిహారము లేదుగాక లేదు. పాత కాలములో, పాత నిబంధన దినములలో, లేవీయ కాండ దినములలో అప్పుడు పశువుల యొక్క రక్తము, వరిల మేకల యొక్క రక్తము దేవుడు అంగీకరించాడు తాత్కాలికంగా. ఏది, 1 సంవత్సరానికి మరలా తిరిగి వెళ్ళి దేవుని మందిరము వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి దేవుని సముఖంలో వారు ఆ పాప పరిహారార్థ బలి అర్పించుకునే దాకా అది 1 సంవత్సరం మాత్రం దాన్ని అంగీకరించారు. అది తాత్కాలికమైనది. అట్లా ఎన్నాళ్ళు చేసినా, ఎన్నేళ్ళు చేసినా అంతులేని ఈ పాపము మనిషిని బలి చేస్తూ 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 వచ్చారు. చివరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన, అత్యంత శ్రేష్టమైన ఒకే ఒక్క బలి అర్పణ ఈ లోకంలో ఆయన చేయడం వల్ల ఈ రోజున మనము స్వేచ్ఛగా ఆయన సముఖంలోనికి వెళ్ళి నాయనా తండ్రి అని మొర్రపెట్టుకుంటూ, కుమారుని బట్టి, ఆయన చిందించిన రక్తమును బట్టి, ఆయన మనపై చూపిన ప్రేమ చేత, అర్పించిన ప్రాణమును బట్టి, మన మీద ప్రేమ చేతను ఉచితంగా, బాబా ఎంత చెప్పినా చాలది. ఆ ప్రేమకు మనం ఏం చేస్తున్నామని మనము పరిశీలన చేసుకుని, మన ఆయన ఏదో పెద్ద బలవంత పెట్టి నువ్వు అది చేయి, నువ్వు ఇంత డబ్బు చెల్లించు, లేకపోతే నాకు అది ఇవ్వు, ఇది నీ ఇల్లు రాసివ్వు, లేకపోతే నీ జీతంలో సగం తెచ్చి కట్టు, ఈ పొలంలో పని అన్నీ తెచ్చి నాకు ఇవ్వు. ఎవరికి అక్కర్లేదండి. వృషభముల రక్తం నేను త్రాగుదరా అంటున్నాడు. నాకు ఏమన్నా మీరు చేసేవన్నీ నాకేమన్నా అవసరమా ముందు? మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అయ్యా, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి, హృదయపూర్వకంగా ప్రేమతో నా దగ్గర రండి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున దేవుడు మరి మనం చూసినట్లయితే 9వ అధ్యాయం కొత్త నిబంధనలో ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. తీసారా? ఆ చివరికి వస్తుంది, ఆ చివరి వస్తుంది. లేకపోతే ఇందులో తీసి చదువు, లేకపోతే అబ్బాయి వెంటనే వస్తుంది కదా. హెబ్రీ 9:22 తెలుగులో చదువుదాం. హెబ్రీ 9:22. వినండి జాగ్రత్తగా. ధర్మశాస్త్రము ప్రకారము తమ సమస్త వస్తువులను రక్తము చేత
శుద్ధి చేయబడునని రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. ఎందుకంటే మనం చదువుతున్న దాన్ని అంతటిని బట్టి, గ్రహిస్తున్న దాన్ని బట్టి ఏ వస్తువు కూడా రక్తము ద్వారా తప్ప పరిశుద్ధము కాదు. మనం వాడుకునే ఉపకరణాలు సైతం, వస్తువులన్నీ కూడా రక్తం చేతనే పవిత్రపరచబడాలి. అది రక్తం అనేది మొదటి నుంచి అన్ని సంస్కృతులలో, ఈ లోకంలో అన్ని మతాలలో రక్తం అనే దానికి ప్రాధాన్యత ఉంది. మా చిన్నప్పుడు మన ఊర్లో కూడా జాతర పెద్ద ఎత్తున జరిగేది. ముత్యాలమ్మ జాతర జరిగింది నా చిన్నప్పుడు. ఇది మనకు కొన్ని ఏళ్ల తర్వాత నుంచి, నా చిన్నప్పుడు కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత ఇక వాళ్ళు చేయటం మానేశారు. మన ఊర్లో ఉన్నదే, మన ఇక్కడ బొమ్ము వ్యవసాయం గారి ఇంటి ముందులో అక్కడ పశువులను నరకడం, కోడి పోయడం, ఇక అక్కడ ఒక దేవత ఉండేది ముత్యాలమ్మ కనుక అది పాడుపాట బావి ఒకటి ఉండేది అక్కడ. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను, ఎందుకు అన్ని సంస్కృతులలో, అన్ని మతాలలో కూడా రక్తం చిందించడం యొక్క ప్రాధాన్యత అది తెలియజేసింది. కానీ ప్రభు అయిన యేసు చిందించిన రక్తమే శ్రేష్టమైన రక్తము, ప్రతి పాపము నుంచి విడిపించే రక్తము, పాపులను పరిశుద్ధులను చేసే రక్తము, తండ్రి అయిన దేవుని ఎదుట మనలను అంగీకరింపజేసే రక్తం అన్నమాట. అంతేకాకుండా మనం చూసినట్లయితే 5 రకాలైనటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క వివిధ రకాలైనటువంటి శుద్ధీకరణ, మన ఆత్మలను, మన జీవితాలను బాగు చేసే విధానంలో భాగంగా ఈ లేవి కాండంలో తెలియజేయబడిన 5 రకాలైన అర్పణలు ఉన్నాయి. అది వాటిలో మొదటిది ఏమర్పణ అండి? అది దహన బలి. దహన బలి అర్పణ అంటే పూర్తి కాల్చివేయటం, దహన బలి. తర్వాత అది దేని గుర్తు? సంపూర్ణ సమర్పణకు గుర్తు. హల్లెలూయా. దహనం చేయటే పూర్తిగా ఇక అసలు అది ఏం మిగలదు, బూడిదైపోవాలి. మానవుడు దేవుని ఎదుట పూర్తిగా తన ఆత్మను అప్పగించుకోవాలి, అర్పించుకోవాలి. మనకన్నీ నిబంధనలు పెడతాను దేవుడి దగ్గర కూడా వచ్చి, నేను పలాని చేస్తానయ్యా, నువ్వు నాకు ఎట్టో కట్ట నాకు దారి చేయాలయ్యా, నాకు ఇన్ని ఆశలు ఉన్నాయి, నా ఆకాంక్షలు ఉన్నాయి, నెరవేర్చు అని మనం మొక్కుంటాం. అంత నిబంధనలతోటే, నియమాలతోటే, దేవుని దగ్గర షరతులతోటే మానవుడు వస్తూ ఉంటాడు. పరిపూర్ణంగా సమర్పించుకోని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం చేయలేం, మానవుడు చేయట్లేదు. పరిపూర్ణ సమర్పణ, దహన బలి అర్పణ ఎవరు చేస్తున్నారు? చేయలేదు. సరే, ఇంకొకటి, ధాన్యమును తీసుకుని వెళ్ళి దేవుని దగ్గర సమర్పించాలి. దాన్ని ఎగ్జాక్ట్గా ఏమంటాము, ఏమి అర్పణ అది? అది ధాన్యమును మనము పొలంలో నుండి తీసుకుని వచ్చిన ధాన్యము సమర్పించి దేవుని సముఖంలో దేవునికి సమర్పించే అది ధాన్యము, అవి సమర్పించే ఆశ. అది ధాన్యములు ఇప్పుడు మనం భూమిలో విత్తనాలు వేస్తాం, ఆ విత్తనంలో ఏముంది చెప్పండి? జీవం ఉన్నది. హల్లెలూయా. దేవునికి సమర్పిస్తూ వచ్చాం. ఇప్పుడు అది సరి అయిన సమర్పణ కింద, అంటే సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయము అన్నీ దేవునికి ఇవ్వడం అన్నమాట సమర్పణ, సంపూర్ణ సమర్పణ. అంతేకాకుండా సమాధాన అర్పణ, సమాధానంతో కూడిన అర్పణ. సమాధానం కావాలి. దేవునికి ఏం కావాలి? దేవునితో మానవుడు తిరిగి పునరుద్ధరణ అవ్వాలి,
తిరిగి సమాధానము కావాలి. అందుకనే సమాధాన పరిహారార్థ బలి అంటాం మనం ఇందులో. ఏది పాత నిబంధనను తెలుగులో కూడా మనం అదే పని. నేను ఇంగ్లీష్ బాగా చేయడం వల్ల, నేను ఇంగ్లీష్లో వరకే పరిమితం చేసుకోవడం వల్ల చాలా వరకు ఇది ఆధునిక కాలంలో ఇంగ్లీష్లో అనేక ప్రజలకు మనం చెప్పాలనే ఒక ఆశతో ఆకాంక్షతో మన మాతృభాష మనం తెలుగువారం అది ఎందుకో కొంత వెనుకబడ్డాము. దేవుడు సహాయం చేయునుగాక. ఈ బలి అర్పణలను గూర్చి నేను మరొక పర్యాయం మీ అందరికీ తెలుగులో వాటి పదాన్ని తెలియజేస్తాను, నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు. అంతేకాకుండా అపరాధ పరిహారార్థ బలి అని ఉన్నది. ఏది లేవీకాండం మీరు చదువుకున్నప్పుడు మీరు నోట్ చేసుకున్నది, అండర్లైన్ చేసుకుంటే బైబిల్స్లో ఆ పదాలు కరెక్ట్ పదాలు మనకి తెలుస్తాయి. అది మనం చేసిన ఫలానా ఏదైనా మన వల్ల పొరపాటు జరిగితే దానికోసం మనం ఆ అపరాధము పరిహారం కావాలని దేవుని దగ్గర మనం చేసుకునే పరిహారం. అంతేకాకుండా పాప పరిహారార్థ బలి అని ఉంది. దానిని సబ్స్టిట్యూషన్ అంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినవి ఇవన్నీ మనం చేస్తే అంగీకారం కావాలి. యేసు ప్రభు వారు మన కొరకు చేసిన అర్పణలన్నిటికీ అవి సూచనగా ఉన్నాయి. తెలుగులో మనం లేవీకాండంలో చదివే ఈ రకరకాల బలి అర్పణలన్నీ కూడా 5 రకాల బలి అర్పణలు. అవన్నీ కూడా ప్రభు అయిన యేసు మన నిమిత్తము తండ్రి అయిన దేవునితో చేసిన బలి అర్పణలు అన్నమాట. పరిపూర్ణం చేశాడు ఆయన. అందుకనే వాటిని దేవుడు మనకు తెలియజేస్తున్నారండి. మనం తెలుసుకోవాలనే అవగాహన కోసం ఇవన్నీ చెప్తున్నాను. యేసయ్య కృప కలిగిన వాడు. అయితే లేవీకాండంలో ఒకసారి 16వ అధ్యాయం 16వ అధ్యాయం చదువు వివేక్. అక్కడ సంవత్సరమునకు ఒక పర్యాయము ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో రక్తముతో ప్రవేశిస్తాడు. అది చదవండి 16వ అధ్యాయం. రక్తముతో ప్రవేశిస్తాడు. తన కొరకును తనతో పాటు ఉన్న సమాజంలోని ఇతర అందరి వ్యక్తుల కొరకును ఆయన రక్తంతో ప్రవేశిస్తాడన్నమాట. మరి ఆ రక్తము యేసుప్రభు వారు ప్రవేశించింది తన రక్తంతో కానీ, తన పాపము లేనివాడు కనుక మనుషులందరి కొరకు ఆయన చేశారు. తన కొరకు ఆయన మనుషుడు కాదు కాబట్టి, మనుషులకు వలె ఆయన పాపంలో లేడు కాబట్టి, పాపి కాడు కాబట్టి ఆయనకు అది వర్తించదు. కానీ ఆయన గొప్ప బలి అర్పణ. ఆయన 9వ అధ్యాయం హెబ్రీ పత్రికలో 12వ వచనం రాయబడింది. ఆయన ఒక్కసారే ఆయన బలి అర్పణ చేయటానికి, ఆయన సమాధాన పరచడానికి 9:12 హెబ్రీ చదువు. ముగించేస్తారు, 2-3 నిమిషాలు అయిపోతుంది. చదువు. హెబ్రీ 9:12. మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించాడు. అంతే కదా. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తం మైలపడిన వారి మీద చల్లేదారు. ఆ చలుటియే ఆ లేవీకాండంలో ఇవన్నీ చేసినప్పుడు అవి చల్లటంతో ఇంత పరిశుద్ధులైనప్పుడు ప్రజలు యేసయ్య తన స్వరక్తం ఇచ్చి తాను చిందించిన రక్తంతో ఆయన అత్యంత పరిశుద్ధ సన్నిధిలోకి, దేవుని సముఖంలోకి ప్రధాన యాజకుడిగా ప్రవేశించాడు కనుక మరి నిశ్చయముగా మన పాపములు పరిహారము చేయబడినవి అని హెబ్రీ పత్రికల్లో మనం చదువుతాం. దేవుని ప్రియ బిడ్డలారా, కీర్తన గ్రంథం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 12వ వచనం. అక్కడ తూర్పునకు పడమటికి తూర్పు ఎంత ఎడమో ఆయన మన అతిక్రమములను మనకు అంత ఎడముగా
అంత దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా చెప్తాం అందరం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృప ఎంత గొప్పదో చూడండి. అదే పడమటకి తూర్పు ఎంత ఎడమో, మన పాపములను మనకు అంత ఎడము చేసి ఉన్నాడు అన్నమాట. అందుకనే ఈ లేవీయ కాండంలో ఒక గొర్రెను మేకను తీసుకొని దానిపైన చేతులుంచి పాపములన్నీ దాని మీద ప్రవేశపెట్టి, అంటే దాని మీదకి పెట్టేసి దాన్ని అడవిలోకి తోలేసేయండి. అది ఎంత దూరం వెళ్ళిపోతాయి కదా, ఇది రాదు, ఇక మనుషుల దగ్గరికి రాదు. అది దేనికి సూచన? ప్రభువైన యేసుక్రీస్తు తాను శరీరధారిగా వచ్చి పాప ప్రాయశ్చిత్తం చేసి నరులందరి ఎళ్ళ తనకున్న ప్రేమ చేత తన రక్తముతో పాప ప్రాయశ్చిత్తం చేసినందువల్ల పడమటికి తూర్పు ఎంత ఎడమో, మన పాపములకు ఆయన మన అంత ఎడము చేసి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ పరిశుద్ధ లేఖనము చదవడం వల్ల మానవుడు ఎంత బుద్ధి లేని వాడికి కూడా జ్ఞానం కలుగుతుంది. మాటలు రాని వాడికి కూడా 4 మాటలు వస్తాయి. నేనే పెద్ద ప్రసంగికుడు కాదు, నాకు ఏమీ రావు. ఈ మాట చెప్పడానికి కూడా కొంతమందికి ఇష్టం ఉండదు. ఏది నాకు రావు, మరి ఎందుకు చెప్తున్నావు అంటే అందులో దేవుడు ఉన్నాడు, బయలుపరిచాడు సత్యం. నాలాంటి పనికిమాలిన వ్యక్తికి, జ్ఞానం లేని వ్యక్తికి, పశుప్రాయుడికి ఈ మాటలలో ఉన్న విలువైన అర్థం ఆత్మ ద్వారా దేవుడు గ్రహింపజేశాడు. మన పండితులమా చెప్పడానికి, బైబిల్ పట్టుకొని ఎగరటానికి మంతులేయడం, అనర్గళంగా చేస్తూ ఉంటాం. మనం ఏదో మనకేమీ లేదు, ఆయన కృపను పొందినందువలన ధైర్యం తెచ్చుకొని కృపాసనం యొద్దకు వచ్చి నాయనా తండ్రి మొర్రపెట్టుకుంటున్నాం. మనకున్న రోగాల్ని బాగు చేయమని ఆయన వేడుకుంటున్నాం. ఒకరితో ఒకరు సమాధానం కలిగి మాట్లాడుకుంటున్నాం, ప్రేమ కలిగి ఉంటున్నాం, ఒకరినొకరు క్షమించుకుంటున్నాం, ఒకరినొకరు మన్నించుకుంటున్నాం. ఆయన యొక్క మాదిరి, ఆయన యొక్క కృప, ఆయన ఉచితమైన ప్రేమ, సమాధానం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కల్వరిలో యేసయ్య చేసిన ఈ బలి అర్పణ ఎంత గొప్పదో. మరి ఆనాడు హెబ్రీ పత్రికలో రాయబడినటువంటి సత్యము అన్నిట్లో అన్నీ ఆయనే చేసి జరిగించి, హెబ్రీ పత్రిక ఒకసారి చేయండి, 10వ అధ్యాయము 10 నుంచి 14 వరకు. ఇంకా మనం ఎక్కువ చదివేది ఏమీ లేదు, పూర్తయిపోయింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10 నుండి 14 వరకు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు సేవ చేయొచ్చు, పాపమును ఎన్నటికీ అర్పించు ఉండదు. ఏది లేవీ కాండంలో మనం చూస్తాం. ఆ పాత నిబంధన అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షమైన తర్వాత యెరూషలేము గవిని వెలుపుట ఆ 20 దొంగల మధ్య ఆయన శ్రమ పడే దినము వరకు కూడా ఇవి కొనసాగినాయి బలి అర్పణ. ఇప్పుడు ఇక యేసయ్య బలి అర్పణ అయిన తర్వాత ఏ బలి ఆ దేవునికి అవసరము లేదు. అది అత్యంత శ్రేష్టమైన బలి అర్పణ. చదువు 14 సేవ చేయుచు పాపమును ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి, సంవత్సరానికి, వ్యక్తికి అవి చేస్తూ వచ్చారు. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలిచే ఒకే ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠములుగా చేయబడి వరకు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఒక అర్పణం చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలం వరకు
హల్లెలూయా. ఇప్పుడు మనము సంపూర్ణంగా చేయబడి ఉన్నాం. ఆ విషయం మనకు తెలియదు, ఎందుకంటే మన లోకంలో శరీర ఉదాహరణగా ఉన్నాం కదా. శరీరం మనకున్నది, శరీరానికి ఆత్మ, ఆత్మకు శరీరం నిరంతర పోరాటం. మనకే సమాధానం ఉండదు, ఎదుటోడితో ఎవరికి సమాధానం ఉండదు. ఒక ఇంట్లో సమాధానం ఉండదు, ఒక దేశంలో సమాధానం ఉండదు, ఒక జనానికి సమాధానం ఉండదు, ఒక పార్టీలో సమాధానం ఉండదు, వర్గాలు ఏర్పడతాయి, సస్తారు. దేవుడు వచ్చింది సమాధానం దేవుడు. కుమారుడైన క్రీస్తు మనకిచ్చిన సమాధానమే తరతరాల వరకు నిలిచి ఉండే సమాధానం. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడలే. మనం నీతిమంతులమని కాదు, కానీ ఆయన తన నీతిని మనకిచ్చాడు. అందువల్ల మన పేర్లు జీవగ్రంథంలో ఆయనే రాశాడు. ఆయన వైపు చూశాము, రక్షణ పొందాము. విశ్వాసం కలిగింది మనకు. అయ్యో, ఆయన ఏ పాపం చేయలేదు కదా, మనమే కదా పాపక్రియలు చేసింది. ఆయన మనం ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. యేసయ్య త్వరగా రాయ్యా, ఈ పాపలోకంలో బతకలేకపోతున్నానయ్యా అని చెప్తాం. కొన్ని రోజులు అయిన తర్వాత మనకి అసహ్యం పుట్టిపోద్ది. ఈ ఇల్లు, ఈ వాకిళ్ళు నా పోతాయా మనం అంటాం. మనుషులు చాలామంది ఇప్పటికే అంటున్నారు. అన్యులే అనేకులే యేసయ్యని ఎరగని వారే అంటున్నారు. లోకంలో జరిగే దురన్యాయాలకి బాధపడి భయపడి కన్న కడుపులు పుట్టిన పిల్లలు వాళ్ళు చేసుకునే కొట్లాటలు, గొడవలు, వాళ్ళు మాట్లాడే మాటలు, తల్లిదండ్రులను చిట్టి శాపనార్థాలు పెట్టి వారు చేసేవన్నీ ఎందుకు ఈ పనికిమాలిన పాడు బ్రతుకు సత్తే బాగుండా అని అనుకుంటున్నారు చాలామంది. వృద్ధాప్యంలో ఉన్నాడు కూడా ఆరోగ్యాన్ని బాగుండా కూడా. ఎందుకంటే పిల్లల వల్ల సంతోషము, సమాధానం రాదు. పిల్లలు, పెళ్ళిళ్ళు, పెద్దలు, ఎవరి వల్ల, ఏ మానవుల వల్ల భూమి మీద సమాధానం రాదు. యేసయ్యే నిత్య సంతోషము, తండ్రి అయిన దేవునితో నిత్య సమాధానము. పాపములకు ప్రాయశ్చిత్తం చేశారు, నరకాగ్ని పాలు కాకుండా తప్పించారు, మరణంలో నుండి జీవములోనికి మన్ని ఆయన దాటించేశారు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధత, దేవుడు ఎంత పరిశుద్ధుడో అనేది మనలో భయాన్ని, మనలో ఆయన కూర్చున్న గౌరవాన్ని, భక్తిని పెంపొందించాల. ఆయన ఆరాధిస్తూ ఉండగా మన పాపమును కూర్చున్న ఒకవైపు ఆ పాపము యొక్క మూల్యం ఎంత గొప్ప, అమూల్యమైన ధరను, ఆ యొక్క ద్రవ్యాన్ని యేసయ్య తన ప్రాణంతో చెల్లించాడు, రక్తం చెల్లించాడు. కనుక ఆయన ఆరాధిస్తూ ఆయన ఇచ్చిన ఉచిత కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోక సంబంధమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టి పాపములన్నింటినీ జయించుకుంటూ సింహాసనం యొద్దకు, కృపాసనం యొద్దకు మనము సాగిపోవాలి. యేసయ్య సన్నిధే కృపాసనము, యేసయ్య వాక్యమే సత్యము. ఆ పీఠము దగ్గరకు రావాలి, ఆయనను దర్శించుకోవాలి, ఆయనకు మనము మన కుటుంబము అంకితం చేసుకోవాలా. ఆయన అదుపాజ్ఞలో జీవించడానికి మనము దేవునితో నిబంధన చేసుకోవాలా. ఈ లేవియ కాండము మనకేం చెప్తా ఉన్నది? దేవుడు పరిశుద్ధుడని, పాపమునకు రక్తం యొక్క బలి అర్పణ అవసరమని అది జ్ఞాపకం చేస్తుంది. కల్వరిలో యేసయ్య తన రక్తం చెందించడం వలన, అమూల్యమైన తన రక్తం చేత మన ఆత్మలకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, ఆ పాపంలో పరిహారం చేశాడు. ఆయనే మనకు ప్రధాన యాజకుడై మన తండ్రి అయిన దేవునికి సమాధానం చేశాడు. ఆ సమాధానం మనలో కలిగి ఉండి ఇతరులకు కూడా అట్టి సమాధానం చూపిస్తూ సమాధానపరిచే సత్య సువార్త. యేసయ్య పాపం క్షమిస్తాడు, ఆయన నమ్ముకోండి, మేము ఆయన నమ్ముకున్నామని చెప్పాలి. అదే సాక్ష్యం. అంటే సంఘం అంటే ఎవరు? ఈ విధంగా యేసయ్యను అంగీకరించిన బిడ్డలందరూ ఒక ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి. కాబట్టి ఒక సముఖంలో చేరి దేవుని ఒక ఇద్దరు, ఒక ముగ్గురు ఒక చోట ఎక్కడ కూడి ఉంటారు, అక్కడ వారి మధ్యలో నేను నివాసం ఉంటానని మధ్యలో నేను వస్తానని చెప్పారు. ఆయన సన్నిధి ఉంచుతాను. ఇప్పుడు మనం ఇంత భరోసాతో, ఇంత నిశ్చయంతో, ఎంత దీర్ఘ, లేకపోతే ఒట్టి కబుర్లు అయితే నేను ఎంతసేపు చెప్పేవాడిని కాదండి. ఇవి కాకమ్మ కబుర్లు అయితే నా టైం అంతా వెచ్చించి నా డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఇటు ప్రింట్లు చేయను, నేను సిద్ధపరిచే ఈ ప్రసంగాలు ఎవరిని బాగు చేయడానికి కాదు కదా, సత్యాన్ని తెలియచేయడానికి, నేను తెలుసుకుని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి. ఎక్కడో దూరదేశంలో ఉన్న నా కొడుకు కూడా
ఈ సత్యంలో ప్రతిష్ఠించబడాలని, ఆయనకు ఒక ఆస్తిగా ఇవి ఉండాలని, దేశమంతటే నేను బాగు చేయలేకపోవచ్చు, ఎవరికి సహాయకరంగా ఉండకపోవచ్చు నా మాట, కానీ నాకు, నా కుమారుడికి, నా భార్యకి, అలాగే నాకు నా వాక్యం విని ఉన్న నా ప్రియ సంఘబిడ్డలైన మీరందరికీ దేవుని యందు మనమంతా కుటుంబస్తులము, దేవుని యందు వెంబడించే వారము. అలాగే దేవుడు మనకి సంఘముగా మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అందుకే ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఎన్నెన్నో సభలు పెట్టాము, లక్షలు కోట్లు కూడా ఖర్చు పెట్టాము. దేవుడు ఇచ్చినవే, ఆయన ఇవ్వకపోతే ఎవరికి ఏమీ రావు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆయన బిడ్డలుగా ఏక మనసు కలిగి, ఏకతాత్పర్యం కలిగి లోకములో కృతజ్ఞతాపూర్వక హృదయాలతో ఆయన మహిమార్థమై జీవించుటకు దేవుడు తన మెండైన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ చాలా వందనాలు. ఈ సమయంలో యేసయ్యను, అయా నీవు చిందించిన రక్తాన్ని బట్టి నీకు వందనాలని చెప్పుకుందామా? ప్రార్థన చేద్దాం. మరి వివేక్ ఒకసారి నిలబడి, యేసయ్య నీవు ఈ లేవీ కాండం ద్వారా మాతో మాట్లాడావు. ఈ మాటల్లో ఉన్న సత్యాలు మా అంతరంగంలో రసం పిండి మా ఆత్మలో కుమ్మరించయ్యా. అవి మాకెంతో మేలు. నీ ఆత్మ మాకు అనుగ్రహించాలని ప్రార్థన చేయాలని కోరుతుంది. ఇటువైపు వచ్చి నిలబడితే ప్రార్థన. ఎస్ ఎస్ మధ్యాహ్న సమయం ప్రభావ, ఆదివారం ప్రభావ, అయ్యా సంఘంలో చేరు ప్రభావ, స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చిన ప్రభావం ప్రభావ. అవును తండ్రి. చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభావ, ప్రభావ వెనక రోజులు 10 రోజులు ప్రభావ, వాటి నుంచి తండ్రి విముక్తి కలిగించి ప్రభావ, మా కోసం తండ్రి మీరు ప్రాణంతో ఉన్న ప్రభావ, మీ రక్తము తండ్రి అవునయ్యా మా పాప నిమిత్తం ప్రభావ చిందించి ప్రభావ, తండ్రి మీ పరిశుద్ధమైన రక్తంలో నమ్మని ప్రభావ. అవును తండ్రి. చేసి తండ్రి మా పాపను విముక్తి కలిగించిన తండ్రి మీ వైపు తిరిగే ప్రభావ, అందరినీ ప్రభావ మీ వైపు చేర్చుకొని ప్రభావ, తండ్రి ఈ మనుషుల రూపంలో ఉన్నాం ప్రభావ, మా పాపం కలిగి ప్రభావ, మీ పరలోక రాజ్యానికి మా ఆత్మను ప్రభావ చేర్చుకోవడానికి తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన అవకాశాన్ని ప్రభావ, ఇచ్చిన ఏర్పాటును ప్రభావ, తండ్రి అందరూ దాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభావ, అందరూ మీ వైపు తిరగడానికి తండ్రి సహాయం చేయండి ప్రభావ. తండ్రి ఇంకా ప్రభావ ఈ వాక్యంలో ఉన్న సత్యాల ప్రభావం మేము తెలుసుకొని ప్రభావ, అందరూ తండ్రి మీ వైపు తిరగడానికి ప్రభావ, ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి ప్రభావ, వాక్యాన్ని చదువుకొని ప్రభావ, దాన్ని అర్థం చేసుకొని మీ వైపు దాన్ని నడవడానికి ప్రతి ఒక్కరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభావ. తండ్రి మరి ప్రతి సంఘంలో ప్రభావ ఎవరైతే ప్రభావ చేరి గుర్తించడానికి ఇచ్చిన అవకాశం బట్టి ప్రభావ కొన్నాను ప్రభావ. తండ్రి ఎవరికి అవసరాలను తీర్చండి ప్రభావ. అవును దేవ. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచండి ప్రభావ. ఆత్మీయంగా బలపడటానికి తండ్రి సహాయం చేయండి ప్రభావ. శరీరాల మీదే తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభావ, స్వస్థపరచండి ప్రభావ. వాళ్ళ ఆశలను నెరవేర్చండి ప్రభావ. రానన్న పెట్టిన ప్రభావ వచ్చి ఆధారం తీసుకొని రాని ప్రభావ. వాళ్ళకి ఏవైతే బాధలు అన్ని ప్రభావ విముక్తి కలిగింది ప్రభావ, వాటి నుంచి బయటపడటానికి సహాయం చేయండి ప్రభావ. తండ్రి మీ మీద తండ్రి ఆశపడటానికి తండ్రి వాక్యం ప్రభావ వినడానికి ప్రతి ఒక్కరికి ప్రభావ ఆ ఇంట్రెస్ట్ తండ్రి సహాయం చేయండి ప్రభావ, కలిగి చేయండి ప్రభావ. తండ్రి పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రతి ఒక్కరు సహాయం చేయండి ప్రభావ. మా తప్పులు మా బాధలు మీరు ఎక్కడ కలుగుతారు. చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకుంటాను ప్రభావ. ఈ వాక్యాన్ని ప్రభావం మా హృదయం ముద్ర వేయండి. మేము వదిలేకుండా గురించి మేము తండ్రి ఆలోచన చేసి ప్రభావ, మన గురించి తండ్రి ఇంకా జ్ఞానాన్ని తండ్రి స్థిరపరచుకోవడానికి తండ్రి అనుభవమైన మాటల ప్రభావం తర్వాత దొరకవు ప్రభావ. తండ్రి మేము దాన్ని పరిశోధన చేసుకోవడానికి తండ్రి మన మనసుని మేము తండ్రి స్థిరపరచుకోవడానికి అవునయ్యా మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకుంటాం. ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకుంటాం. ఏ స్నామం నా తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చాలా మంచి ప్రార్థన చేసిన యవనస్తులు వివేకుని బట్టి దేవునికి స్తోత్రం. మరి సమయంలో దేవునికి మన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ, మరి దేవుడు మన వర్ధిల్ల చేసిన కొలది మన ఫలింపజేసి మనకు అనుగ్రహించిన వాటిలో మనకు సామర్థ్యం ఉన్నంత వరకు దేవునికి ఆయన పట్ల ఉన్న ప్రేమ చేత ఆయన సంఘము యొక్క అవసరతల కొరకు, పరిచర్య జరిగించిన దాసుల కొరకు, అలాగే ఎవరైనా ఇతరులు మన సంఘమును దర్శించడానికి వచ్చినప్పుడు వారి చిన్నాక్షర్ల కొరకు మనము దేవునికి కానుకలు సమర్పించుకుందాం. పాట పాడుతూ ఉండగా దేవునికి కానుకలు సమర్పిస్తాం. మరి జ్యోతి పాట ఎత్తాలని, మరి అలాగే కేజీఆర్ పిన్నామ వీరంతా పాట పాడాలి.
ధనము సమయమును అర్పణ చేయుము ప్రభువునకు. ఈ దేహము ధనము సమయమును హాములో అడిగెను ప్రభువప్పుడు. ఇస్సాకుని అర్పణ ఏమనెను. ఇస్సాకుని అర్పణ ఏమనెను. వేడలసి నీచెదవా నివేడల సేవకు తీర్చెదవా నివేచెదవా. చేయుము ప్రభువునకు ఈ దేహము రము సమయమును. దేవుని ఆలయము నీ దేవుడు మలచిన మందిరము. ఆలయము దేవుడు మలచిన మందిరము. తీర్చెదవా సజీవ యాగముగా తీర్చెదవా అనివేచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. చెప్పు. ఇక్కడ నిలబడి ఇటు కొంచెం ఇటే తిరిగి చెప్పలే, ఎందుకంటే కొంచెం కనపడతావు అని అది అలా. నిమ్మకాయలో గీత కోరుకుని వెళ్దామని కోరుకుని వెళ్తాను. ట్యాంక్ దగ్గర పొడుకాడికి వెళ్ళి గీత పెట్టి కనిపిస్తాను. అయితే దేవుని చెప్పినది ఆ రోజు రాలేదు. నేను ప్రార్థన చేసుకున్నావా ఇవే కాపాడుతాను అని ప్రార్థన చేస్తాను. చిన్న దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కానీ వస్తేలే అన్నారు. సొంతంగానే చదువుకున్నాడు మొత్తమే వస్తేలా వస్తాయని దేవుని దగ్గర రెడ్డిగా రెండు వచ్చి ఇట్లా అంతండి అన్నీ అక్కడ తోటలో వృద్ధిలో తోటలో వెళ్ళిన తర్వాత మా నీ దేవుడు నేను ఫోన్ చేశాను. దేవుని దగ్గర దేవుని సాక్ష్యం తెచ్చుకుంటే కాల్ చేసుకున్నాను. నిన్న గ్యాస్ పెట్టి చాలా ఇబ్బంది పడ్డాను. బాబా స్వస్థపరిచినాయన అని ప్రార్థన చేస్తాను. దేవుడు స్వస్థపరిచింది బాగా ప్రార్థన. నిన్న మేము వచ్చినప్పుడు కూడా చేశా కదా నీ కొరకు. ఓకే. దేవుడు కృతజ్ఞతాపూర్వక సాక్ష్యాలు వింటారు, చూస్తారు. మన అంతరంగంలో ఏ చిన్నదానికి మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోకుండా మనం ఎల్లప్పుడూ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉండాలి. నేనైతే నాకు దేవుడు చేసిన ప్రతి విధమైన మేలు ఆ బిడ్డల ద్వారా ప్రతి చిన్నదానికి పెద్దదానికి నేను దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అన్నిసార్లు మనం వ్యక్తపరచం, దాన్నే ఉంది దీన్నే ఉంది, ఏదైనా ఏముంటుంది. దేవుడు అన్నీ చేయాలి. ఆయన బిడ్డలు పురుకొలుపుతాడు. ఆ బిడ్డల ద్వారా మనకి దేవుడు ఆదరణ కలిగిస్తూ ఉంటాడు. ఆ బిడ్డల ద్వారా మనకి చిన్న చిన్న అవసరాలు తీరుస్తూ, ఒక్కోసారి పెద్ద అవసరాలు కూడా తీరుస్తాడు. దేవుడే చేస్తాడు ఇవన్నీ. దాన్నిటి బట్టి దేవునికి స్తోత్రం. మరి పాస్టరమ్మ గారు త్వరగా మరి ఏంటో రావాలని కోరుకుంటున్నాము. మరి దేవుని యొక్క సంఘంలో ఇక్కడ నిలబడి ఇక్కడ నిలబడి కొంచెం యువతలకు వచ్చి దేవుడు చేసిన ఏదైనా మేలు కార్యం, చేసిన కృపా కార్యం ఏమైనా ఉంటే మనం మౌనంగా ఉండకూడదు. మన నోరు తెచ్చి నాకు దేవుడు వాళ్ళని మేలు చేశారు,
అని దేవునికి సాక్ష్యం క్లుప్తంగా ఒకటి 2 నిమిషాలు కూడా చెప్పొచ్చు. మనం ఏదో గంట సేపు ప్రసంగంలాగా అక్కర్లేదు. చెప్పు. దేవుడు ఎన్నో వేళ్ళు చేస్తూ ఉంటాడు, అన్నీ కానీ గమనించం, అట్లా చేస్తూనే ఉన్నారు. చెప్పు త్వరగా, సమయం అయిపోతుంది. స్వరం కొద్ది పెకలాలి, ఎందుకంటే అక్కడ మనం మాట్లాడుకోవటానికి కాదు. ఉద్దేశం ఏంటంటే దేవుని స్తుతించవలసిన అవసరతని సాక్షి చెప్పవలసిన అవసరం. జ్యోతి అంతటా తానే వచ్చి చెప్పింది, మనం ఎవరు చెప్పక్కర్లా. ఎవరికైనా ఏమైనా సాక్షి ఉంటే చెప్పండి, 1 నిమిషం చెప్పండి, దేవుని మహిమపరచండి. ఎందుకంటే సంఘం ఇది, దేవుని బిడ్డలు కొద్దిమందిమే ఉండొచ్చు మనం, కానీ దేవుని దృష్టిలో మనం విలువైన వాళ్ళు. మనుషులు ఏంటంటే వీళ్ళదేముందిలే, వీళ్ళకి ఏమీ లేదు, బీదవాళ్ళు, ఏమి కనపట్లేదు, ఆర్భాటం లేదు, మ్యూజిక్ లేదు, లేకపోతే ఫ్యాన్సీ థింగ్స్ ఏమీ లేవు ఇక్కడ. ఇవాళ సంఘాల్లో చూసేవి అవే. మనకి ఆయన ఏది ఇచ్చారో దాన్నే మనం కలిగి ఉన్నాం, ఆయనకే మహిమ కలిగి ఉన్నాం. చెప్పమ్మా ఒక మాట. అవును, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఈ మధ్య ఒక పాముని చూపించింది అమ్మగారు. అటు వెళ్తా ఉంటే చూపిస్తే నేను అది అంటా ఉంటే ఏది అనేది అది వెళ్ళిపోయి ఉంటుంది. పాము గోధుమ త్రాసు అయి ఉంటుంది, తను చెప్పిన వర్ణన ప్రకారం. పొడుగ్గా ఉంది, లావుగా ఉంది. ఈ ఏరియాలో త్రాసు పాములు ఈ మన సంఘానికి ప్రక్కనే కదా చేలు అన్నీ, మన మందిరానికి పక్కనే. అంటే మందిరం నా ఇల్లు ఇది వాస్తవానికి. ఈ మందిరానికి మనం ఈ కింద హాల్ మొత్తం దేవునికి ఇచ్చేసుకున్నాం. మరి ఈ హాల్ ఆనుకొని ఉన్న చేలు, చెట్లు, భయంకరమైన పురుగు, పూచి అన్నీ ఉన్నాయి. ఎన్నో త్రాసు పాములు ఇదివరకు చంపాము, లెక్కలేనన్ని పాములు. ఇటీవల కనపట్టలేదు. నేనైనా ఈ తలుపులు, కిటికీలు తెరిచి వేడికి చచ్చిపోతాము తెరని పెడతా ఉంటే అన్నీ మూసివేయడం అన్న జరుగుతుంది ప్రాణ భయంతో. వాస్తవానికి మరి భయం ఉండటం తప్పులేదు, జాగ్రత్త లేకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటాం అనేది వాస్తవమే. కానీ దేవుడు కాపాడకపోతే మనం బయటకు వెళ్ళిన వాళ్ళం క్షేమంగా రాలేము, రోడ్డు ఎక్కిన వాళ్ళు ఇంటికి రాలేము. మరి ఇటీవల మన ముద్దానం గుడి కొత్త కడుతున్నారు కదా, ఇప్పుడు మన దానికి దగ్గరలో ఆ గుడికి దగ్గరలో ఆ పునాది వేశారు. మరి 2, 3 మోటార్ సైకిళ్ళు ఒకేసారి గుద్దుకున్నాయండి. అమ్మా చనిపోలేదు అంటున్నారు. ఎవరు చనిపోయారా? 3 చనిపోయారా? అయ్యో, మల్లేల ఒక అతను. మరి చూడండి, మన కళ్ళ ముందే, మన ప్రాంతంలోనే అసలు ఎప్పుడు వెళ్ళా గతంలో ఇట్లా ప్రమాదాలు జరగడం, ఇట్లా చనిపోవడం. ఇప్పుడే వింటున్నాను. పర్వాలేదు, మరి దేవుడు మన కాపాడుతున్నారండి. జాగ్రత్తగా ఉందాం మన ప్రయాణాలు, మన ఆలోచన విధానం యేసయ్యకి సమర్పించుకున్నాం. సరే, దేవుడు చేసిన వీళ్ళన్నింటిని బట్టి చిన్నాన్నగారు ముందుకు వచ్చి ఆ అర్పించబడిన కానుకల కొరకు, సంఘం కొరకు ఒక దీవెన ప్రార్థన చేస్తే ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుంటాం. త్వరగా రావాలి, కొంచెం ముందుకు రావాలి, ఇటు పక్కకు రావచ్చు. ఎందుకంటే అక్కడే కలపడానికి కూడా లేదు, ఛాన్స్ లేక. ఇటే తిరిగి ఇటు తిరుగు, ఇది కొద్దిగా ఇటు జరిగి చెప్తా. అది ఓకే, చేయండి. మహాపరిశుద్ధ దయగలిగిన దేవా, నాయన కొద్ది నిమిషాలు పాటలతోనూ, ఆ తర్వాత నాయన దాసులు వాక్యాన్ని ఎవరిస్తున్నారు. ఆ వాక్యాన్ని తనగా నడవడానికి నాయన నాకు, మాకందరికీ, మా సంఘానికి సహాయం చేయండి. అవును దేవా, ఎన్నో గొప్ప మేలు చేసి మా తండ్రి స్తోత్రాలు. అయ్యా, ఒక్కొక్కరి జీవితంలో ప్రభావ సాక్షులుగా, పనిముట్టిగా వాడుకునే దేవానికి వందనాలు. అయ్యా, నీ దాసుడైన నాకు కూడా ప్రభావ 3 దినాలు ప్రభావ మోషన్స్ అయ్యా, ఇంకో తండ్రి ఆ టైంలో పిల్ల తెచ్చేవారు కూడా లేరు తండ్రి. నేను ఎంతో బాధపడి ప్రార్థన చేసుకున్నాను ప్రభా. అయా సమయంలో
తండ్రి పిల్లలు కూడా ఏర్పాటు చేయడానికి నాయన దాసుని లాజరుని పంపించాం. నాయన వేసుకున్న తర్వాత నాయన సంపూర్ణ స్వస్థత దయచేసినావు, నీకు స్తోత్రాలు. ఆమేన్. గొప్ప దేవుడు నాయన మా సంఘంలో కూడా తండ్రి ప్రతి బిడ్డకి ఏదో ఒక మేలు నాయన జరిగిస్తూ ఉన్నావు తండ్రి. మీరు చేసే మేలు ఎన్నో ఆపదలో నుండి తప్పిస్తున్నావు నీకు అయ్యా, ఇదిగో తండ్రి ఇట్ల ఇబ్బందుల నుంచి నాయన కాపాడుతున్నావు తండ్రి. కోడి తన పిల్లలు తన రెక్కల కింద కాసినట్టుగా మమ్మల్ని అందరినీ కాసి కాపాడుతున్నావు దేవానికి. అవును దేవా. అయ్యా, ఇదిగో తండ్రి డాక్టర్ నాయన వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రభావ మనుషులు ప్రభావ ఇంటికి తింటున్నారు తండ్రి, నీకు వందనాలు. మీ కాపుదలు లేకపోతే మేము బ్రతకలేము తండ్రి. నీ ఉచితమైన కృప చేతనే మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయన మా దగ్గర తండ్రి పేదవాళ్ళ వెంటనే లేదు, డాక్టర్ల చేతులు బట్టి తండ్రి వేలు లాగివేస్తున్నారు తండ్రి. అయ్యా మీ దయ చూపించి మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాం. భయంకరమైన ఎండలో నుంచి నాయన అయ్యా భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాం. అయ్యా అనేకమైన వ్యాధుల నుంచి స్వస్థపడుతూ ఉన్నాం తండ్రి, నీకు వందనాలు. చేసి మేడన్నిటికీ వేలాదిస్తున్నాం ఆయన. ఆ సంఘాన్ని బలపరచండి, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన ఇదిగో వచ్చిన బిడ్డలందరూ బట్టి ఆశీర్వదించండి. రాని బిడ్డలు కూడా ఆయన మీ సన్నిధికి వచ్చి ఆశీర్వాదం పొందే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సుధీర్ గారిని సత్యమణి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన కుమారుడు అమెరికా దేశంగా ఆ కుమారుడికి తోడుగా ఉండండి, మీరే అండగా కొండగా ఉండండి. త్వరలో వివాహం జరిపించండి నాయన, నీ స్తోత్రాలు. అయ్యా నీ దాసుడు నన్ను నా కుమారుడు కూడా వివాహం జరిపించండి. అవునయ్యా, పూర్తి చేయండి తండ్రి. మేము చేయవలసిన పనులన్నింటిలో సఫలం చేయమని నువ్వు సిద్ధపరిచావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా మా సంఘ బిడ్డలందరికీ నిన్ను ప్రేమించడం మాకు నేర్పునాయన. వందనాలు. అయ్యా సేవకులు నాయన సేవ నిమిత్తం వెళ్ళి ఉండగా మీరే సహాయం చేసి నాయన రాకపోకలు తోడుగా ఉండండి. అయ్యా సేవలో నాయన సఫలం చేయండి తండ్రి, నీ స్తోత్రాలు. అయ్యా దయగలిగిన దేవ శక్తి మందుల యారంతలో మీరు మాతో ఉండి ప్రభావ మీ ఆత్మతో దాసుని నింపి మాట్లాడించిన విధానం బట్టి ఈ స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. యారాధనాయానికి చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరే ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకా రానున్న దినాలు విస్తరింపజేస్తండి. అనేక మందికి ఆశీర్వాదకరముగా మీకు మయంకరంగా ఉండేటట్లు మీ సహాయాన్ని అందించమని ఈ దయగలిగిన ప్రేమ గల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటాం. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. మిక్కిలి కృప కలిగిన తండ్రి, ఈ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసుని యొక్క ప్రార్థన అంగీకరించి ఉన్నారు. అయా మేమందరం ఏకీభవించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమె చేసిన మేళకై స్తోత్రాలు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఆ జరిగే ప్రాసెస్లో, ఆ ప్రక్రియలో కొన్ని కీళ్లు ఎదుర్కొంటున్నాం, కానీ అంతిమంగా మాకు జరిగేది మేలే ప్రభు. వివాహాలు జరిపించండి, పిల్లలు నాయన వారు స్థిరపడాలి. జీవిత దినాలు గడిచిపోతున్నాయి. కుటుంబాలు పెద్దలుగా ఉన్న మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం, వృద్ధాప్యంలోకి వస్తున్నాం. ఎంతోమంది ఈ యొక్క నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం. మా సంఘంలో అనేకుల యొక్క ఉద్యోగాలు, జీవితంలో స్థిరపడవలసిన అవసరత, దూరదేశంలో ఉన్న మా కుటుంబాలకు సంబంధించిన పిల్లలు, మా అన్నదమ్ముల పిల్లలు, మా పిల్లలు ఎక్కడెక్కడో వారు జీవితంలో స్థిరపడ్డారు. వారికి కావలసినటువంటి శక్తి యుక్తులు దయచేయండి, జ్ఞానము దయచేయండి. అన్నిటి కంటే నీ వైపు చూచి రక్షణలో స్థిరపడి ఉండటానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా కుటుంబాల విచ్ఛిన్నం కొరకు సాతానుడు అనేక రీతులుగా ప్రయత్నం చేస్తుండగా వాని ప్రయత్నం వమ్ము చేయండి. వీళ్ళకి శక్తిని బలం అనుగ్రహించండి. సంపూర్ణ సత్యంలో స్థిరపరచండి. మీరే ఆర్థిక వనరులు సమకూర్చండి, ఆయురారోగ్యం దయచేయండి. మీరు ఆకలి కొరకు సిద్ధపడటం సహాయం చేయండి. సమాధానంతోనూ, శాంతితోనూ, ఆశీర్వాదంతోనూ, ఆరోగ్యంతో నింపుమని మాయం పొందమని జవాధిపతి అని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనల్ని సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసము సన్నిధి మనకందరికీ ప్రభువును ప్రేమించు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఆయన సమస్త భక్తులకు దేవుని మెండైన కృప సదాకాలము తోడుగా ఉండి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రం. తాళ